హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో చింత చిగురు మునక్కాడ పప్పు రెసిపీ చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా రెసిపీ ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక పావు కిలో వరకు కందిపప్పు అయితే తీసుకోవాలండి. కందిపప్పుని ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీలైనంత చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కందిపప్పుని బాగా ఉడకనివ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కందిపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత కాడలు ఒలుచుకొని శుభ్రంగా కడిగి తీసుకున్న చింత చిగురు అయితే వేసుకోవాలి. చింత చిగురు వేసేటప్పుడు డైరెక్ట్గా వేయకుండా ఇలా నలుపుతూ వేయాలండి. చింత చిగురు వేసుకున్నాం కదా, చింత చిగురు కాస్త ఉడికిన తర్వాత టమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. చింత చిగురు ఆల్మోస్ట్ పుల్లగానే ఉంటుంది. టమాటోలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి టమాటో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చింత చిగురు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో టమాటో కూడా జత చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. అందుకని 2 లేదా 3 టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గరిటెతో ఒకసారి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మంటను కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి టమాటోలు మగ్గిపోయేంత వరకు ఉడికించండి. 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికిస్తే టమాటోలు ఆల్మోస్ట్ మగ్గిపోతాయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం టమాటో ఏ విధంగా ఉడికిందో అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటో ఈ విధంగా ఉడికిందనమాట. ఇలా ఉడికింది కదా, నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 మునక్కాడలు తీసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని మునక్కాడలు అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. వాటర్ కొంచెం ఎక్కువ ఉంటేనే మునక్కాడలు కూడా చక్కగా ఉడికే ఛాన్స్ ఉంటుంది. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించానండి. ఆ తర్వాత పప్పు మనకి ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెడదాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలండి. 4 లేదా 5 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. 1 లేదా 2 వరకు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. అలానే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులోకి పప్పునంతా కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఎంతో టేస్టీగా చింత చిగురు మునక్కాడ పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పు కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకి తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేసేయండి మీరు. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ ఇవ్వండి.